హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము మహాభారతంలోని ఆది పర్వంలోని మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ఉగ్రశ్రవ సౌతి ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ లోమహర్షునుడు, బి వ్యాసుడు, సి వశిష్ఠుడు, డి గౌతముడు. సరైన సమాధానం లోమహర్షునుడు. రెండవ ప్రశ్న, నైమిసారణ్యంలో సౌనకాది ఋషులు ఏ యజ్ఞం చేశారు? ఆప్షన్ ఏ రాజసూయం, బి సత్రయాగం, సి అశ్వమేధం, డి వాజపేయం. సరైన సమాధానం సత్రయాగం. మూడవ ప్రశ్న, జనమేజయుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ అర్జునుడు, బి అభిమన్యుడు, సి పరీక్షిత్, డి యుధిష్ఠరుడు. సరైన సమాధానం పరీక్షిత్. నాలుగవ ప్రశ్న, పరీక్షిత్ మహారాజును కాటేసిన నాగరాజు ఎవరు? ఆప్షన్ ఏ వాసుకి, బి తక్షకుడు, సి కర్కోటకుడు, డి శేషుడు. సరైన సమాధానం తక్షకుడు. ఐదవ ప్రశ్న, సమీక మహర్షి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ అస్తికుడు, బి జరత్కారు, సి లోమహర్షునుడు, డి శృంగి. సరైన సమాధానం శృంగి. ఆరవ ప్రశ్న, శృంగి శాపం ఎవరికిచ్చాడు? ఆప్షన్ ఏ అర్జునుడు, బి పరీక్షిత్, సి జనమేజయుడు, డి భీష్ముడు. సరైన సమాధానం పరీక్షిత్. ఏడవ ప్రశ్న, కశ్యప మహర్షి ఏ నాగుని రక్షించడానికి వెళుతుండగా ఆపబడ్డాడు? ఆప్షన్ ఏ వాసుకి, బి కర్కోటకుడు, సి తక్షకుడు, డి పద్మ. సరైన సమాధానం తక్షకుడు. ఎనిమిదవ ప్రశ్న, తక్షకుడు కశ్యపునికి ఏమిచ్చి తిరిగి పంపించాడు? ఆప్షన్ ఏ శాపం, బి రత్నాలు, సి స్వర్ణం, డి ఆశీర్వాదం. సరైన సమాధానం స్వర్ణం. తొమ్మిదవ ప్రశ్న, జనమేజయుని యజ్ఞంలో సర్పాలను ఎవరు ఆహ్వానించారు? ఆప్షన్ ఏ ఋత్వికులు, బి బ్రాహ్మణులు, సి రాజులు, డి దేవతలు. సరైన సమాధానం ఋత్వికులు. పదవ ప్రశ్న, సర్పయాగంలో అగ్నిలో పడకుండా రక్షించబడిన నాగుడు ఎవరు? ఆప్షన్ ఏ వాసుకి, బి తక్షకుడు, సి శేషుడు, డి కర్కోటకుడు. సరైన సమాధానం తక్షకుడు. 11వ ప్రశ్న, వినత కద్రువుతో ఏ విషయంపై పందెం వేసింది? ఆప్షన్ ఏ గుర్రం రంగు, బి పక్షి బలం, సి నాగుల సంఖ్య, డి అమృతం. సరైన సమాధానం గుర్రం రంగు గురించి. 12వ ప్రశ్న, ఉచ్చైశ్రవస్ అనే గుర్రం ఏ సముద్ర మదనం ఫలితం? ఆప్షన్ ఏ పాలు సముద్రం, బి లవణ సముద్రం, సి క్షీరసాగరం, డి సరోవరం. సరైన సమాధానం క్షీరసాగరం. 13వ ప్రశ్న, కద్రువు తన కుమారులను ఏమి చేయమని
ఆజ్ఞాపించింది? ఆప్షన్ ఏ తపస్సు, బి మోసం చేయమని, సి యుద్ధం, డి యజ్ఞం. సరైన సమాధానం మోసం చేయమని. 14వ ప్రశ్న. వైశంపాయనుడు మహాభారతాన్ని ఎవరికి వివరించాడు? ఆప్షన్ ఏ జనమేజయుడు, బి సౌనకుడు, సి సౌతి, డి వ్యాసుడు. సరైన సమాధానం జనమేజయుడు. 15వ ప్రశ్న. గరుత్మంతుడు నాగులకు అమృతాన్ని ఇవ్వడానికి ముందు ఏమి పెట్టాడు? ఆప్షన్ ఏ పుష్పాలు, బి నీరు, సి అగ్ని, డి కుసగడ్డి. సరైన సమాధానం కుసగడ్డి. 16వ ప్రశ్న. నాగులు అమృతాన్ని తాగలేకపోయిన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ ఇంద్రుడు దొంగలించాడు, బి అగ్ని కాల్చింది, సి గాలి తీసుకువెళ్ళింది, డి దేవతలు ఆపారు. సరైన సమాధానం ఇంద్రుడు దొంగలించాడు. 17వ ప్రశ్న. గరుత్మంతుడు ఇంద్రునితో ఏ ఒప్పందం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ యుద్ధం, బి అమృతం ఇవ్వడం, సి నాగులను విడిచిపెట్టడం, డి వాహనం అవ్వడం. సరైన సమాధానం నాగులను విడిచిపెట్టడం. 18వ ప్రశ్న. శేషుడు ఎందుకు తపస్సు చేశాడు? ఆప్షన్ ఏ శాప విమోచనం కోసం, బి యుద్ధం కోసం, సి దేవతల కోసం, డి భూమిని ధరించడానికి. సరైన సమాధానం భూమిని ధరించడానికి. 19వ ప్రశ్న. శేషుడు చివరకు ఏ పని చేపట్టాడు? ఆప్షన్ ఏ దేవలోకంలో నివాసం, బి భూమిని మోసే పని, సి నాగులను రక్షించడం, డి యజ్ఞం చేయటం. సరైన సమాధానం భూమిని మోసే పని. 20వ ప్రశ్న. ఆదిపర్వం ప్రారంభంలో కథను ఎవరు చెప్పారు? ఆప్షన్ ఏ సౌతి, బి వ్యాసుడు, సి వైశంపాయనుడు, డి సౌనకుడు. సరైన సమాధానం సౌతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.